చూడండి యాక్చువల్‌గా ఈ టూల్‌లో ఇప్పుడు నేను ఎక్కడ కనిపిస్తా అన్నది మీరు ఇక్కడ చూడండి. ఇది నా డీటెయిల్స్ ఇవి. మీరు ఇక్కడ కాల్ చేసినా, వాట్సాప్ చేసినా, టెలిగ్రామ్ చేసినా, యూట్యూబ్ చేసినా డైరెక్ట్ ఇక్కడ మీరు నాకు కనెక్ట్ అవుతారు ఈ టూల్‌లో. ఓకే. మనం లైవ్ చైన్‌లోకి వెళ్దాం ఇప్పుడు. చలో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇది లైవ్ ఆప్షన్ చైన్ మనకి ఎట్లా కనిపిస్తది అనేది. మనకి ఇక్కడ గ్రీన్ సైడ్ మనకి ఏం కనిపిస్తుంది యాక్చువల్‌గా ఇదంతా పుట్ డాటా యాక్చువల్‌గా. పుట్ డాటా ఎందుకు మనకి గ్రీన్‌లో చూపిస్తున్నాం యాక్చువల్‌గా ఏంటంటే మార్కెట్‌లో సపోర్ట్ సైడ్ డాటా ఎప్పుడైతే కనిపిస్తుందో అది పుట్ సైడ్ డాటా ఇంక్రీజ్ ఉన్నప్పుడు మనకి ఇది పుట్ సైడ్ కనిపిస్తుంది మనం గ్రీన్‌లో చూపిస్తున్నాం. ఇటు సైడ్ రెడ్‌లో ఎందుకు కనిపిస్తుంది అంటే యాక్చువల్‌గా కాల్ సైడ్ డాటా ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో ఆ డాటా వల్ల మనకి అది రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది కాబట్టి ఈ డాటా మొత్తం మనం ఏం తీస్తున్నాం యాక్చువల్‌గా రెడ్ సైడ్లో షో చేస్తున్నాం. ఇది ఎప్పుడు ఫిక్సే ఉంటుంది. ఇది మొన్నటి ఎప్పటి డేటా అయితే యాక్చువల్గా 20th ఫిబ్రవరి డేటా ఇది. మార్కెట్లో సపోర్ట్ ఏం కనిపిస్తుంది 25,500 అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఓకే. మార్కెట్ వచ్చి 25,500 దగ్గర కానీ 550 దగ్గర కానీ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ ఎట్లా అవుతుంది అనేది మనకు లైవ్లో మనకి లాస్ట్లో చెప్తాం యాక్చువల్గా. రెసిస్టెన్స్ కూడా ఎక్కడ కనిపిస్తుంది మనకి 25,600 దగ్గర కనిపిస్తుంది. వీక్నెసెస్ ఎక్కడ 25,700 దగ్గర కనిపిస్తుంది. మనం బ్యాక్ టెస్టింగ్ కూడా ఒకసారి చేసి చూద్దాం. వేరే ఏదైనా డేట్కి ఇది మొన్న డేట్ కాబట్టి మనం ఏదో డేట్కి వెళ్ళేసి మనం చూద్దాం ఒకసారి. చలో ఇప్పుడు మనం శాంపుల్ బ్యాక్ టెస్టింగ్ చేద్దాం. ఈరోజు డేట్ ఏం కనిపిస్తుంది మీకు 24th ఫిబ్రవరి ఏంటి మనకి ఎక్స్పైర్ ఇది 18th ఫిబ్రవరి 10:15కి ఏం డేటా కనిపిస్తుంది చూడండి. 10:15లో ఒక డేటా ఏం కనిపిస్తుంది 25,700 దగ్గర మనకు స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సపోర్ట్ ఎక్కడ డౌన్ సైడ్ పోవడానికి పెద్దగా ఏం ఛాన్సెస్ కనిపిస్తలే. రెసిస్టెన్స్ ఎక్కడి నుంచి కనిపిస్తుంది 750 దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఎక్కడికి వచ్చింది 700కి వచ్చింది. అంటే ప్రెజర్ ఏముంది మార్కెట్లో మనకి ఓ చేంజ్ ఏం కనిపిస్తుంది అంటే మార్కెట్లో బేరిష్ ప్రెజర్ ఉందా బులిష్ ప్రెజర్ ఉందా అని కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఇక్కడ ప్రతిదీ ఇంటర్లింక్ ఉంటుంది. ఇది ఇంటర్లింక్ కాన్సెప్ట్ మనం క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మార్కెట్ యొక్క రేంజ్ ఏముంటుంది వీక్లీ రేంజ్ ఉంటుంది మనకి మార్కెట్లో. వీక్లీ రేంజ్తో పాటు స్ట్రైక్ ప్రైస్ లెవెల్లో కూడా రేంజ్ ఉంటుంది అని చెప్పేసి మీకు తెలియకపోవచ్చు. మామూలుగా ఇప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ ఈ స్ట్రైక్ ప్రైస్కి ఒక రేంజ్ ఉంటుంది. ఇప్పుడు 25,700 యొక్క రేంజ్ ఇది ఎందుకు వచ్చింది యాక్చువల్గా ఈ రోజున్న డేటా ప్రకారం గ్రీక్స్ ప్రకారం ఐవీ ప్రకారం మొత్తం డేటా ఎంతవరకు రైటింగ్ ఏదో దాని ప్రకారం ఈ లెవెల్స్ వస్తాయి. అంటే 24,700 అనేది రేంజ్ ఏ రేంజ్ నుంచి మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది 657 నుంచి 707 వరకు అంటే 50 పాయింట్స్ మూవ్మెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. 657 అనేది ఏం కనిపిస్తుంది మనకి ఇక్కడ సపోర్ట్ లాగా కనిపిస్తుంది. ఓకేనా. ఈ సపోర్ట్ లెవెల్కి వచ్చినప్పుడు మనం మార్కెట్లో ఏం ఎంట్రీ తీసుకోవాలి రెసిస్టెన్స్లో వస్తే ఏం ఎంట్రీ తీసుకోవాలనేది మనం ఈ టూల్ తోటి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. ఇది మనకి 10-15 డేటా. దీన్ని మనం అట్లే ముందుకు కూడా తీసుకెళ్ళొచ్చు. నెక్స్ట్ 3 minutes తర్వాత డేటా ఏమైంది యాక్చువల్గా. ఓకే. అట్లాగే మనం ఏ టైం అయినా సరే మన డేటాని మనం అట్లా ఎనీ మూమెంట్కి 12:30 PM డేటా ఏం కనిపిస్తుంది అట్లా మనం లాస్ట్ 1.5-2 years డేటా ఏ డేటా అనిపిస్తుంది ఏ డౌట్ మార్కెట్ యొక్క రియలిస్టిక్ వ్యూని మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. 12:30కి ఏం కనిపిస్తుంది సపోర్ట్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది సేమ్ సపోర్ట్ అక్కడే కనిపిస్తుంది 700 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఓకే. సేమ్ ఇట్లాగే మార్కెట్ యొక్క మూమెంటం పట్టుకోవచ్చు మనం. మార్కెట్ యొక్క లెవెల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మార్కెట్ ట్రావెల్ చేయడానికి ఛాన్స్ ఉంది మనం పట్టుకోవచ్చు. ఎక్కడి నుంచి మనం సేఫెస్ట్ లెవెల్ ఎంట్రీ కావాలి అంటే మన క్యాపిటల్ ఎక్కడ ఇబ్బంది కాకుండా సేఫెస్ట్ లెవెల్ ఎక్కడ ఎంట్రీ కావాలనేది మనం పట్టుకోవచ్చు. దీంతోపాటు ఇంకా ఎక్కువ అడ్వాంటేజెస్ థింగ్ ఏంటంటే మనకి దీంట్లోనే మనం ఇప్పుడు కొత్తగా చార్ట్ అనేది యాడ్ చేసినాం. ఇప్పుడు ఆ డేటా ఎక్కడ చేంజ్ అవుతుందో డేటాతో పాటు చార్ట్ కూడా మనకి ఇది చాలా అడ్వాంటేజ్. ఒక రిటైల్ ట్రేడర్కి ఇంతకుముందుకు ఏంటంటే అసలు యాక్చువల్గా ఈ స్ట్రైక్ ప్రైస్ లెవెల్ వచ్చేసి ఈ లెవెల్స్ వచ్చి మనం డ్రా చేసుకోవాల్సి వస్తుండే. ఈ లెవెల్స్ అనేది మనకి మార్కెట్ వచ్చి ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడే ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ ఇంత బేరిష్ అవుతుంది ఈ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ కావాలని చెప్పేసి ఎవరు చెప్పిన యాక్చువల్గా ఇది మన సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి మార్కెట్ ఎంత ప్రెజర్ వచ్చినప్పటికి కూడా మళ్ళీ లాస్ట్ మనకి మార్కెట్ ఎంతవరకు ఉంది 750 వరకే కనిపిస్తుంది. 750 వరకు మార్కెట్ పోవడానికి కనిపిస్తుంది అట్లా. ఓకేనా. ఇది ఈ డేట్ కాదు ఇంకేదో డేట్ అయినా సరే మనం 17 ఇప్పుడు 18th డేట్ 19th ఫిబ్రవరి చూద్దాం. కాకపోతే ఒక రిటైల్ ట్రేడర్కి చార్ట్తో సహా ఎవ్రీథింగ్ మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ రివర్సల్ ఈ పాయింట్ 700 దగ్గర రివర్సల్ కావాలని రూల్ ఎక్కడ ఉంది అసలు ఎక్కడ మనకి ఇక్కడ చూడండి 25,600 దగ్గర మార్కెట్ 600 సపోర్ట్ ఉందా మనకి 600 సపోర్ట్ నుంచి మనకి మార్కెట్ అనేది రివర్సల్ అట్లా డాట్ టు డాట్ రివర్సల్ మనం ఎవ్రీథింగ్ మనం క్యాచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. దీన్ని నేర్చుకోవాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి. దీంతోపాటు మనం అదర్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి మనకి సెక్టోరియల్ డేటాని మనం ట్రాక్ చేయొచ్చు. ప్లస్ మనకు పవర్ స్టాక్స్ అని SSR అని OI to OI స్టాక్స్ అనేది OI బేస్ మీద స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ కూడా మనం ట్రాక్ చేయొచ్చు ఎవ్రీథింగ్. ఓకే. దీనికి మీరు 7 days ఫ్రీ యాక్సెస్ చేయడానికి స్కానర్ కూడా ఇచ్చినాం యాక్చువల్గా. స్కాన్ చేయండి మీ డీటెయిల్స్ ఎంట్రీ చేయండి మీ ఫోన్ నెంబరు మీ ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేయండి. ఓకే. ఎంట్రీ చేస్తే మీకు 7 days ఫ్రీ ట్రయల్ కూడా వస్తుంది. OTP జనరేట్ చేయండి 7 days ఫ్రీ ట్రయల్ వస్తుంది దాన్ని మీరు వాడుకోవచ్చు. ఓకేనా. ఇంకా నేర్చుకోవాలనుకుంటే నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇట్లా ఈ స్టాక్ అనేది మనకు OI to OI బేసిస్ మీద మనకి సపోర్ట్లో రెసిస్టెన్స్లో వస్తుంది. వీటిని ఎట్లా ట్రేడ్ చేయడానికి దీనికి చాలా పెద్ద ఫార్ములా ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ మొత్తం మీకు నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా.
ఇప్పుడు మనం ఈ స్టాక్స్ నిఫ్టీ ఒకటే కాకుండా మనం బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయొచ్చు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయొచ్చు. అట్లాగే మనం ఇండెక్సెస్ మొత్తం అన్ని ఏ ఇండెక్స్ అయినా ట్రేడ్ చేయొచ్చు. దీంట్లో డేటా వస్తుంది, డేటాతో పాటు మనకి ఏమొస్తుంది, చార్ట్ వస్తుంది పక్కకి. ఓకే, ఇది చూడండి, ఈ రివర్సల్ 61,300 దగ్గరనే రివర్స్ కావాలని రూల్ ఎక్కడి నుంచి ఉంది యాక్చువల్గా, ఇది దాని యొక్క లెవెల్ ఉంది కాబట్టి 61,300, 61,321 అని అయితే మేము డ్రా చేయలే కదా, ఇక్కడ సిస్టంలో చూపించేది, ఇక్కడ చూపించేది అదే డాట్ టు డాట్ లెవెల్లో మనకి రివర్స్ అవుతుంది. దీంతో పాటు మనం ఎంసెక్స్లో కూడా ట్రేడ్ చేయొచ్చు. ఎంసెక్స్ అంటే మనం సిల్వర్, గోల్డ్, న్యాచురల్ గ్యాస్ ప్లస్ క్రూడ్ ఆయిల్ ఇవన్నీ ట్రేడ్ చేయొచ్చు. క్రూడ్ ఆయిల్ కూడా మనకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి యాక్చువల్గా. దీనిలో కూడా చూడండి కనిపిస్తుంది మార్కెట్. క్రూడ్ ఆయిల్లో మనం వచ్చేసరికి ఏమిటంటే మనం 15 minutes క్యాండిల్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఇది సపోర్ట్ మార్కెట్, సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చి రివర్సల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే, అట్లాగే వీటితో పాటు మనం ఆల్ ఎఫ్&ఓ స్టాక్స్, ఏ స్టాక్స్ అయినా సరే మనం ట్రేడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మనకి. ఫస్ట్ నేర్చుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, నేర్పించడానికి మేము రెడీగా ఉన్నాం యాక్చువల్గా. థియరీ ప్రాక్టికల్ కూడా లైవ్ మార్కెట్లోకి వచ్చి కూడా ప్రాక్టికల్ నేను చేపిస్తాను యాక్చువల్గా. తర్వాత కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఇది అదాని ఎంటర్ప్రైజెస్ యొక్క డేటా, ఇది మనకి ఏం కనిపిస్తుంది యాక్చువల్గా. డాట్ టు డాట్ రివర్సల్స్ అని ఇవే, ఇంతకన్నా ఇంకా మనకి ఏం కావాలి. ఇక్కడ రివర్సల్ ఉందని తెలిసినప్పుడు 100% మనం ట్రేడ్ తీసుకోవడానికి ఇంకా భయం ఇవ్వదు కదా అసలు యాక్చువల్గా. ఓకేనా, ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. నేర్చుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, బాయ్. సూపర్గా చెప్పారు అన్న గారు. నిజంగా నాకు ఇప్పుడు అసలు గేమ్ ఏంటో, అసలు మార్కెట్లో ఏఓసి టూల్ వాడితే ఎంత అద్భుతాలు జరుగుతాయి నాకు ఇప్పుడైతే మొత్తం అర్థమైంది. అయితే ఒక చిన్న డౌట్ అన్న గారు, ఇప్పుడు నేను మన టూల్లో సిగ్నల్ చూసేసి టకటక మొబైల్కి వెళ్ళిపోయి ఆర్డర్ పెట్టే లోపు కనుక సిగ్నల్ మారిపోతే నా పరిస్థితి ఏంటి? అంటే నేను ఇది అడగడం ఎందుకంటే హౌ ఫాస్ట్, ఎంత రియలిస్టిక్ డేటా ఉంటుంది మన దగ్గర అనేది. లే 100% ఉంటుంది. అంత మరి డేటా పిచ్చికి చేంజ్ కాదు. ఇప్పుడు పిచ్చికి చేంజ్ కావాలంటే ఎంత మనీ డంప్ అయితే, ఇప్పుడు సపోజ్ మీరు సపోర్ట్లోకి వచ్చి తీసుకోవాలనుకుంటున్నాం, సపోర్ట్ బ్రేక్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే దానికి చాలా ఇండికేషన్స్ ఉంటాయి. అవునా, అంత ఈజీగా ఏం బ్రేక్ అవ్వదు. ఓకే, బ్రేక్ అయ్యే సిచ్యువేషన్ మనకు కనిపిస్తే అసలు ఫస్ట్ ఎంట్రీగా మనం ఫస్ట్ థింగ్. అప్పుడు మనం వచ్చి ఇప్పుడు మనం ఎప్పుడు ఏం చేస్తాం, పైన సిగ్నల్ అది వీక్ ఉంది అనుకుందాం సపోర్ట్, కింద మనకి ఎక్కడ సపోర్ట్ స్ట్రాంగ్ ఉందో, మనకి ఎక్కడ సేఫ్ ఉందో ఆ సేఫ్ లెవెల్ ఎంటర్. అల్టిమేట్ ఏఓసితో మనం చేసే ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాఫిట్ కాదు మనం చేయాల్సింది, మన ప్రాఫిట్ కోసం చూసేది కాదు. మన క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయాలి. క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేసినాం అనుకుందాం, ఆటోమేటిక్ మనం సగం సంపాదించినట్టే లెక్క. నెక్స్ట్ సంపాదించేది మనకి డిసిప్లిన్ ఆటోమేటిక్ వస్తుంది. అది మెయిన్ కాన్సెప్ట్. అది మనం క్యాపిటల్ ఎప్పుడైతే ప్రిజర్వ్ చేయడం స్టార్ట్ చేసినాం అనుకుందాం, మన ప్రాఫిట్ రావడం స్టార్ట్ అయిపోతుంది మెల్లగా. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.